దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం మేకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేచెదను. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనము ధైర్యంగా ఉండగలిగే మాటలు, ధైర్యంగా మనం ఎదుర్కోగలిగిన మాటలు ప్రభువారు మనతో చెప్తున్నారు. ఏమని? నా శత్రువా, నువ్వు అతిశయపడొద్దు. మన శత్రువుని చూసి మనమే వాళ్ళకి ఒక సవాలైన మాట చెప్పాలని కోరుకుంటున్నాడు కూడా దేవుడు. ఎందుకు చెప్పమంటున్నాడు అని అంటే, చాలామంది శత్రువు పెట్టే బాధల నుంచి, శత్రువు పెట్టే ఇబ్బందుల నుంచి ఈజీగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. ఆ శత్రువుని ఎదుర్కొనే ధైర్యం లేక, ఆ శత్రువు నాకంటే బలస్తుడు, నాకంటే బలం కలిగిన వాడు, నేనేం చేయగలుగుతాను, నా వల్ల అవుతుందా అని అంటే, ప్రభువారు వాక్యంలో కూడా చెప్పారు. ఏమని చెప్పాడు? పగ తీర్చుకున్నట్టు నా పని, పగ తీర్చుకోవడం నేను చేస్తాను, నువ్వు వెళ్ళి పగ తీర్చుకోవాలి, నువ్వు వెళ్ళి చేసావు అనుకో, దెర్ ఈజ్ నో యూజ్ కదా. మనం వెళ్ళకూడదు, ఆయనే పగ తీర్చుకుంటాడు. కానీ ఈరోజు మనకి ప్రభు చెప్తున్నాడు ఏమని? నా శత్రువా, నా మీద అతిశయపడొద్దు అని చెప్పాలి. అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఈ లోకంలో, ఎవరైనా సరే ఎవరి మీద గొడవలకి వెళ్తే, దమ్ముంటే రారా చూసుకుందాం, నా వెనకాల మా నాన్న ఉన్నాడు, నా వెనకాల మా అన్న ఉన్నాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చాలామంది అంటారు కదా. చూసుకుందాం రా, నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో చూసుకుందాం రా అని అంటారు కదా. దేవుడు కూడా ఈరోజు అపవాదితో కూడా మనం అలా విధంగానే చెప్పాలి. ఆ విధమైన ధైర్యాన్ని, ఆ విధమైన ఒక క్రేజ్ని మనకు ఉండాలి. ఎందుకంటే ముందు అపవాదిని ఎదిరించాలంటే మనం శక్తిమంతులుగా ఉండాలి. పౌలు గారు అంటారు వాక్యంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోని అంటారు. ధైర్యం కలిగిన మాట. సాతాను కూడా ఒకసారి వచ్చినప్పుడు చాలామంది సాతాను గద్దిస్తూ ఉంటారు, దయ్యం పట్టిన వారిని గద్దిస్తూ ఉంటారు. కానీ సాతాను ఏం చేస్తుందంటే, ఆ టైంలో నాకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసు, పౌలు తెలుసు, శీలా తెలుసు, వీళ్ళందరూ తెలుసు, మీరెవరా అంటే ఎవరు గద్దిస్తే నేను వాళ్ళకి లోబడతాను అనుకున్నారా? అంటే మనము మన శత్రువు మీద అతిశయం పొందాలంటే ముందుగా అధికారం కలిగిన నామాన్ని మనం పొందుకోవాలి. అవునా? ఒక బిడ్డ చదువుకున్నాడు అనుకోండి, మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యాడు అనుకోండి, అతను ఈ పోలీస్ ఆఫీసరో, ఐఏఎస్ ఆఫీసరో, లేదంటే పెద్ద పొజిషన్లో ఉంటే అక్కడున్న ఎవరినైనా ఎదుర్కోగలడు. ఎందుకంటే అధికారాన్ని బట్టి, తన కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఆ చదువుని బట్టి అధికారం సంపాదించుకోవాలి. కొంతమంది ధనాన్ని బట్టి అధికారం సంపాదించుకుంటారు, కొంతమంది తనకున్న పొలిటికల్ ఎఫెన్స్ని బట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళ అధికారాన్ని సంపాదించుకుంటాడు. కానీ మనం ఈ అధికారం సంపాదించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల మాత్రమే ఉంది. ఇక్కడ మేకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త నా దేవుడి కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించున్నాడు. దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించాలి, మనం మాట్లాడేది కూడా వినాలి. వింటున్నాడా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కొంతమంది ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారంటే ఇంకా మొదలు పెడతానే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ మన ప్రార్థన మన దేవుడు ఆలకిస్తున్నాడా? అందుకనే శత్రువుని జయించాలంటే ముందు ప్రార్థన ఆలకించే దేవుడు మన దగ్గర ఉన్నాడనే గ్రహింపు మనకు ఉండాలి. ఆయన దృష్టికి మనము ఇతరుల పట్ల పక్షపాతం చూపించే వాళ్ళంగా, ఇతరుల పట్ల శత్రుత్వం చూపించే వాళ్ళంగా, ఇతరుల పట్ల జాలి లేకుండా అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని దయలో, దేవుని కృపలో, దేవుడిచ్చే అధికారాన్ని మనం పొందుకోవాలి. అప్పుడు మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడనే మాట ఈరోజు ఆయన మనకెందుకు చెప్తున్నాడంటే, మన శత్రువు మీద అధికారం కావాలంటే ముందు మన దేవుడిని హైలైట్ చేయాలి. నా దేవా, నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు కోట ప్రవ్వా, నా శత్రువుని నేను జయించాలంటే అది నా వల్ల కాదు, కానీ నా అతిశయ స్పందం ఏదైనా ఉందంటే అది నువ్వు ప్రవ్వా. ఒకవేళ నేను కింద పడినా నన్ను లేపగలిగిన వాడు నువ్వే. నేను పడిపోయినా, నేను జారిపోయినా, నేను వెళ్ళిపోయినా, నేను ఏమైనా నువ్వు మాత్రమే అది చేయగలవు అని ఎప్పుడైతే ధైర్యం కలిగిన మాట అంటావో, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయను గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును అని ప్రభా నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభా. అవును ప్రభా, మేము ఏ విధంగా ప్రభా మా శత్రువు మీద జయించే
ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ అధికారాన్ని మేము సంపాదించుకోవాలో ప్రభా జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఈ రోజంతా నీ కృపలో, నీ దయలో మమ్మల్ని ప్రభా నడిపిస్తూ వెళ్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, మేము కింద పడినా ప్రభా తిరిగి లేపగలిగే దేవుడు మా పక్షాన ఉన్నాడు అనే ధైర్యాన్ని మాకును మా అందరికీ మీరు దయచేసినందుకు దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. రాజులకు రాజా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని చేత పట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రభా అయ్యా నిన్ను ఎదుర్కొని నీ రాకడలో సిద్ధపడే ఒక గుంపుగా మేము ఉండడానికి సహాయం చేయమని నీ దయలో ప్రభా మమ్మల్ని వర్ధిలింప చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.